హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. ఏందమ్మో మెంతులు చూపిస్తున్నావు అనుకుంటుండ్రా? ఏం లేదండి, సింపుల్గా మెంతులతోనే జుట్టు ఎలా లాంగ్ పెరగాలి, సుండ్రు రాకుండా ఎలా ఉండాలనేది అయితే ఒకటి చూపిస్తాను చూడండి. మెంతులను అయితే మంచిగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఇక ఇట్లా అయితే పొడి చేసుకోవాలి. చూస్తారు కదా మెత్తగా. 2 సార్లు అయితే జల్లెడ పట్టుకొని మళ్ళీ మళ్ళీ పొడి చేసుకోవాలి. మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మీకు కొంచెం కావాలనుకుంటే కొంచెం కూడా తీసుకోవచ్చు. ఇక నేనైతే సగం అయితే తీసుకున్నా. చూస్తారు కదా, వేడి పెట్టుకోవాలి. వాటర్ అయితే వేడి చేసుకోవాలి ఒక గిన్నెలో. గిన్నె అయితే పెద్దగా ఉండాలండి, ఎందుకంటే మనం ఆవిరి ఆవిరి మీదనే దాన్ని తయారు చేస్తాం కాబట్టి. ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది ఏంటంటే, నేను ఆయిల్ పోసి కొద్దిసేపు వేడైన తర్వాత అందులో మెంతి పౌడర్ అయితే వేయాలి. కాకపోతే నేను ఈ వీడియో ఆన్ చేసిన అనుకొని ఆల్రెడీ అదంతా చేసేసిన. తర్వాత చూస్తే వీడియో ఆన్ లేదు. ఇంకా మళ్ళీ అయితే వీడియో ఆన్ చేసుకున్నా. ఏం లేదండి, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అదే కొబ్బరి నూనె. దాన్ని వేసేసుకొని ఇక చూపిస్తున్నాను కదా ఈ డబ్బాలో, ఆ కొబ్బరి నూనె గిన్నెలో వేసేసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం వేడైతే చాలు. తర్వాత మనం మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా, ఆ పౌడర్ వేసేసుకొని కలుపుకోవడమే. చూస్తారు కదా ఎట్లా ఉందా, ఇట్లా అయితే ఉండాలి. కొంచెం చిక్కగానే ఉండాలి, మరీ పలసగా కాకూడదు, మరీ చిక్కగా కాకూడదు. మీడియంలో ఉండాలి, ఎందుకంటే మన జుట్టుకు మంచిగా పట్టాలి కాబట్టి. చూస్తారు కదా ఇక ఇట్లా అయితే వస్తుంది. ఎంత బాగా వస్తుందో చూడండి. నాకైతే స్మెల్ ఎంత మంచిగా వస్తుందో, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కాదు, అది తయారు చేసేటప్పుడు వచ్చింది. చూస్తారు కదా ఎంత బాగుందో. ఇక ఇట్లా అయితే కలుపుకోవాలి, ఎందుకంటే కింద ఉండిపోతుంది కదా. మొత్తం మరిగేటట్టు అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూస్తారు కదా ఇక కొంచెం కొంచెం చిక్క పడుతుంది. మన ఇష్టం, కొంచెం లూజ్ కావాలంటే కొంచెం లూజ్ చేసుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా చేసుకోవచ్చు. ఏంటంటే చిక్కగా చేసుకుంటే మన తలకు పెట్టుకునేటప్పుడు మంచిగా మాడకైతే మంచిగా పడుతుంది. మరి పలసగా పెట్టుకున్నాం అనుకోండి, ఈ సిల్కీ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళకైతే ఇట్లా కారిపోతూ ఉంటుంది. కర్లీ హెయిర్ వాళ్ళకైతే ఆగిపోతుంది లేండి అట్లా. చూస్తారా ఇక ఇట్లా అయితే బుడగలు వస్తున్నాయి కదా, ఎంత మంచి వాసన వస్తుందంటే సూపర్ ఉండే స్మెల్ అయితే. నెయ్యి మనం వేడి చేస్తే ఎట్లా వస్తుందో స్మెల్, కొంచెం అట్లనే వచ్చింది నాకైతే. కింద అయితే వాటర్ మరుగుతూ ఉండాలి, కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా, ఎందుకంటే వాటర్ మీదనే కదా మనం వేడి చేసుకునేది కాబట్టి సిమ్లో పెట్టుకొని అయితే వేడి చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో. మీకు ఎంత కావాలంటే అంతే కలుపుకోండి. నేను ఈ వీడియోలో ఒకరి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా, ఒక ముగ్గురు గురించి. ఏంటంటే మొన్న మా ఆయనది బర్త్డే ఉంటే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. దానికి ఎవ్వరు బ్లెస్ అయితే చేయలేదు, హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పలేదు కనీసం. అందుకని చెప్పి నేనైతే ఒక వీడియో చేసి పెట్టాను. పెడితే దానికి ఆ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ముగ్గురు అయితే హ్యాపీ బర్త్డే అని పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పినందుకన్నా పెట్టినందుకు ఓకే, నేను చెప్పినా కూడా పెట్టినా కూడా ఓకే. అసలే పెట్టిన వాళ్ళు నేను ఏం చేయట్లేదు కదా. ఇక మంచిగా అయితే వాసన వస్తుంది, చూస్తారు కదా మరిగింది. ఇదైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా పెట్టుకోవచ్చు, పూర్తిగా చల్లారాకైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే ఇది వాడుతున్నా, 1 వీక్ నుంచి వాడుతున్నా. ఎంత బాగా యూజ్ అయిందంటే, మీరు యూజ్ చేసినాక నాకైతే కామెంట్ చేస్తారు చూడండి. మనం గ్లాస్లో అయితే గ్లాస్ కప్పులు అయితే తీసుకోవాలి, సీసాలో కూడా తీసుకోవచ్చు. ఏమనుకోకండి, నా మాటలు అప్పుడప్పుడు దొర్లుతున్నాయి, డబల్ డబల్ వస్తున్నాయి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ చాలా రోజులు అవుతుంది ఇవాళ లాంగ్ వీడియోకు, అందుకని చెప్పి అట్లా అది అవుతుంది. ఏమనుకోకండి. ఇగో ఇట్లయితే ఉడబోసుకోవాలి, మీ ఇష్టం. ఉడబోసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ పెట్టుకుంటారంటే డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే ఉడబోసుకున్నా, ఎందుకంటే నేను నైట్ పూట పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా బెడ్షీట్లకు అంటుతుంది కదా దిండులకి, అందుకని చెప్పి అయితే నేను ఉడబోసుకున్నా. ఇదైతే ఇక మంచిగా హెయిర్ మంచిగా ఇట్లా అనుకొని, నాకు చూస్తారు కదా కర్లీ హెయిర్ ఒత్తుకుంటుంది, కానీ అసలు లాంగ్ అయితే హెయిర్ అయితే లేదండి. పోనీ ఒత్తుకున్న చాలు, కానీ హెయిర్ ఫాల్ అయితే కావద్దని నేను ట్రై చేసిన. చాలా 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 యూజ్ అయింది నాకు. మీరే చెప్తారు నాకైతే మళ్ళీ ఎందుకు యూజ్ అయింది అనేది. ఇక చూస్తారు కదా తక్కువ ఉడుతుంది నాకు. నేనైతే 1 వీక్ నుంచి చేస్తున్నా, ఎందుకంటే నేను ఫస్టే వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అసలు ఇది యూజ్ అవుతుందా కాదా, మనం వీడియో పెట్టినా కూడా ఎవరైనా చేసి ట్రై చేసినా కూడా వాళ్ళ హెయిర్కి ఏమన్నా ప్రాబ్లం అయితే బాగోదని చెప్పేసి అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు. 1 వీక్ తర్వాత ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. చాలా 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 యూజ్ అయింది నాకైతే, చాలా మంచిగా అనిపించింది. చూసారా, మాడకైతే ఇట్లా పట్టించుకోవాలి మంచిగా. ఎందుకంటే మనకు వేరే వాళ్ళు మసాజ్ చేసే వాళ్ళు ఉంటే మంచిగా ఎవరితోనైనా చేయించుకోవచ్చు, పెద్దవాళ్ళు ఉంటారు కదా మనల్లో, వాళ్ళతో చేయించుకోవచ్చు. ఎవరు లేరనుకుంటే మిర్రర్లో చూసుకొని పెట్టుకోవడమే. చూస్తారు కదా ఇక ఇట్లా మంచిగా అప్లై అయితే చేసుకోవాలి.
కొసెంటికల్ దాకా పెట్టుకోవాలి. చూస్తారు కదా, సిల్కీ హెయిర్ వాళ్ళకైతే పెద్ద కష్టం లేదులేండి, కర్లీ హెయిర్ వాళ్ళకైతేనే కష్టం. నాకైతే బీభత్సమైన కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటే ఓకే, మళ్ళీ రేపు మార్నింగ్ స్నానం చేసి మళ్ళీ ఎల్లుండి సాయంత్రం చూసుకుంటే వరిగడ్డి ఉంటుంది కదండి, సేమ్ అట్లనే ఉంటుంది నా తలంతే. ఇక చూస్తారు కదా ఆయిల్ పెట్టుకోకముందు ఎంత గలీజ్గా ఉందో. ఇంకా ఏం చేద్దాం, అట్లా కర్లీ హెయిర్ కాబట్టి ఇంక అంతే. ఇక చూస్తారు కదా, ఇట్లయితే మంచిగా అప్లై చేసుకోవాలి తలకి. మీకు ఎంత వీలైతే అంత మంచిగా అప్లై చేసుకోండి. ఎక్కువనే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. కాకపోతే దిండులకు అంటకుండా ఏదన్నా కవర్లన్నా ఏదన్నా సేఫ్గా పెట్టుకుంటే అయిపోతుంది అంతే. కొంచెం జిడ్డు ఎక్కువ ఉంటుందండి స్నానం చేసేటప్పుడు కూడా. ఒక 3-4 షాంపులు అయితే పెట్టుకోండి. షాంపులు వాడేటోళ్ళు అయితే, నేనైతే షీకాయ సోపు వాడతాను, నేను షాంపులు అయితే వాడను. మేము పుట్టినప్పటి నుంచి వెళ్ళి మా అమ్మ అదే వాడేది, ఇప్పుడు కూడా ఇంక మేము అదే వాడుతున్నాం. చూస్తారు కదా ఎంత బాగా అంటిందో, ఇక మాడలు కూడా అంటింది. అట్లయితే నీట్గా పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా, అట్లా మసాజ్ చేసుకోవాలి. నాకైతే ఇట్లా అనుకునే దానికంటే ఇట్లా ఒత్తుకుంటే హాయిగా ఉంటుందండి తలకాయ. మాడ నొప్పి వచ్చినప్పుడు అట్లా అనుకుంటే సరికి తొందరగా తగ్గిపోతుంది. ఇక చూస్తారు కదా ఎంత మంచిగా అప్లై చేసుకోవాలనో. నా వీడియో చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నాకు 500-600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1K కావాలి కదండి ప్లీజ్. 1 ఇయర్ అయిపోతుంది. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక చూస్తారు కదా, ఇట్లయితే ముడేసుకోవాలి జుట్టును, అస్సలు వదిలేయద్దు, ఖచ్చితంగా ముడేయాలి. ఒక 3 hours 4 hours ఉంచుకొని స్నానం చేసేయాలనుకుంటే చేసేయండి, లేకపోతే నైట్ అంతా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి. కోసే ఎంటికలను కూడా ఇట్లా వదిలేయద్దు, మొత్తం చుట్టేయాలి. మీకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా చుట్టేసుకోండి. చూస్తారు కదా, ఈ ఆయిల్ పెట్టుకున్నాక నాకు అసలు ఎంత హెడేక్ తగ్గిందంటే, మీరు ట్రై చేయండి, తప్పకుండా నాకు కామెంట్ చేస్తారు మీరు. చూస్తారు కదా ఎట్లయితే పెట్టేసుకోవాలి గట్టిగా. హెయిర్కు ఎంత బాగా అంటిందో చూసారు కదా. కర్లీ హెయిర్ వాళ్ళకు ఇట్లా కనబడుతుంది, ఇంకా సిల్కీ హెయిర్ వాళ్ళకైతే తొందరగా అయిపోతుంది. నాకైతే 1/2 గంట పట్టిందండి ఆయిల్ పెట్టుకోవడానికి. బాయ్.